హర్షణీయం పాడ్కాస్ట్కు స్వాగతం. నా పేరు మల్లికార్జున్. ఇంతకు ముందర మీరు ఇదే పాడ్కాస్ట్లో చాలా మంది రచయితల మాటలు వినుంటారు. ప్రతి రచయితతోటి ముచ్చట మనకు ప్రత్యేకమే. అయితే ఇవాళ నేను మీకు పరిచయం చేసిన రచయిత మటుకు ఇంకొంచెం ప్రత్యేకమనొచ్చు. ఎట్లా అంటే ఈ రచయిత తనకు 70 ఏండ్లు వచ్చేదాకా ఒక్క కథ కూడా రాయలేదు. అట్లనే ఆయన ఏం సాహిత్యమే తెలియకుండా కూడా లేడు. చిన్నప్పటి సందే సాహిత్యకారులు చిత్రకారుల మధ్యన తిరుక్కుంటా సాహిత్యం అంటే ప్రాణంగా బతికిన మనిషి. కానీ కథలు రాసుడు మటుకు 70 ఏండ్లు వచ్చినాకనే మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆయన వయసు 81. గత 10 ఏళ్ల కాలంలో 7 పుస్తకాలు తీసుకొచ్చిన ఆయన. గుర్తుపెట్టుకోండి, 7 పుస్తకాలు. ఆయన పేరు దేవులపల్లి కృష్ణమూర్తి. హర్షణీయం టీం ఆయనతోటి ఇంటర్వ్యూ చేద్దామని నన్ను అడిగినప్పుడు ఆయన పుస్తకాలు కొన్ని నాకు ఇచ్చిపోయినారు. అవి చదివి చూస్తే తెలంగాణ జీవితాన్ని చూసినట్టు అనిపించింది. అంటే ఇప్పటి తెలంగాణ కాదు, సాయుధ పోరాటం నుంచి మొన్నటి ప్రత్యేక తెలంగాణ పోరాటం దాకా పోరాటమే ఊపిరిగా బతికిన తెలంగాణ జీవితం ఉన్నది కదా. మొన్న ఆదివారం దేవులపల్లి కృష్ణమూర్తి గారితో మాట్లాడినాం. 70 ఏండ్ల వయసులో వచ్చిన రాయాలన్న ఆలోచన ఆయన జీవితాన్ని ఎట్లా మార్చింది. దానికి ఆయన ఒక మాట చెప్పిండు. అది మీరు ఆయన మాటలలోనే విన్నారు. అట్లనే పుట్టిన ఊరిని తలుచుకొని తనకు ఆ ఊరి మీద ఎందుకు ఇప్పుడు ప్రేమ లేదన్నాడు ఆయన. అంత మాట ఎందుకన్నాడు? ప్రస్తుతం నల్గొండ జిల్లా నకరేకల్ ఉంటున్న ఆయన తను చూసిన జీవితం, రాయాలనుకున్న కథలు చాలా ఉన్నాయని, అయితే అవి రాష్ట్రానికి ఇప్పుడైతే ఆరోగ్యం సహకరిస్తలేదని అంటున్నాడు. ఆయన ఆరోగ్యం బాగి మన కోసం ఇంకెన్నో కథలు రాయాలని కోరుకుందాం. దేవులపల్లి కృష్ణమూర్తి గారితో హర్షణీయ ముచ్చట వినండి. చెప్పండి సార్, అంటే మీరు 70 ఏళ్ల వయసులో రాయాలని ఎందుకు అనిపించింది? అప్పటి వరకు ఎందుకు రాయాలనిపించింది మాకు? నేను చిత్రకారుని కావాలన్న మొదటి నుంచి ఆపేక్ష ఉండదండి. దాని ప్రేమతోటి బొమ్మలు గీస్తూ పోతున్నాను, కానీ నాకు సొంత లైన్ దొరకలేని అయినా కానీ ప్రయత్నం చేస్తూ పోతున్నాను. కొన్ని హోర్డింగ్స్ రాశాను. నేషనల్ సేవింగ్స్ హోర్డింగ్స్ అని ఉండేవి అప్పట్లో, 1970-72 ప్రాంతంలో. అవి పెయింటింగ్ చేశాను. తర్వాత ఏదో బొమ్మలు గీస్తూ కలర్స్ చేస్తుండేవాడిని. మిత్రుడు బిట్టల రామచంద్రం నల్గొండలో ఆర్టిస్ట్ ఉంది, పోర్ట్రేట్ ఆర్టిస్ట్. అతను గీసిన బొమ్మ చూసి ఆశ్చర్యపోయాను. ఫోటోగ్రఫీ కన్నా అందంగా ఉంది. ఎవరు గీసిందయ్యా అని తెలిస్తే టీచర్ అండి ఇతను మంచి ఆర్టిస్ట్ అంటే అతన్ని వెతుక్కుంటూ పోయాను. పోతే అక్కడ సత్యనారాయణ, కనకాచారి, మిగతా మీరు లతీఫ్ అనే మిత్రులు కూడా కనబడ్డారు ఆదివారం. ఆ బొమ్మ చూపిస్తే మీరు ఏమన్నా డ్రాయింగ్ గురించి నేర్చుకున్నారా అన్నాడు. లేదండి అంటే, బేసిక్ కొన్ని లైన్స్ ఉంటాయి, మీకు నేర్చుకుంటే ఇంకా పర్ఫెక్షన్ వస్తుందంటే ఇక నేను నేర్చుకున్నాను. దాన్ని వదిలిపెట్టాను, కానీ ఆ స్నేహితులను మాత్రం వదిలిపెట్టలేదు. అలా అప్పుడప్పుడు బొమ్మలు వేస్తూ పోతున్నాను. సాహిత్యం అంటే నాకు అభిమాన విషయం. ఏదో చదువుతున్నాను, కానీ ఏంది ఒక దృక్పథం లేదు. మిత్రుడు సత్యనారాయణ మార్కెటింగ్ మీద కొద్దిగా అవగాహన ఉన్నది. ఏదన్నా ఈ లైన్ చదివేది బాగానే ఉన్నది, కానీ ఒక దృక్పథంతో చదవాలి, దానితోటి పోటీ బాగుంటుందని చెప్తే నేను ఆ మార్కెటింగ్ దృక్పథంతో చదువుతూ పోతున్నాను. అలా చదువుతూ పోతున్నానే కానీ నాకు రాయాలన్న ఉద్దేశం లేకుండే. పుస్తకాలు చదువుతున్నాను, వదులుతున్నాను. అట్టనే ఉద్యమాలు దిగంబర కవులు అనేది వాళ్ళతో ఇన్స్పైర్ అయ్యాను. ఈ కాలంలో బొమ్మలు గీస్తూనే ఉన్నారా? అంటే మీకు ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నారు కదా, అంటే మీరు రాయకపోయినా? అప్పుడప్పుడు గీస్తున్నాను, కానీ నాకే తృప్తిని ఇచ్చేది కాదు. నా ఉద్యోగంలో ఆయన చెప్పిన లైనింగ్ నేర్చుకోవటం, ఆ బేసిక్ లైన్ దాని జోలికి పోలేదు. ఉద్యోగంతో సరిపోయేది నాకు. కనుక చదవటమే ఎక్కువ ప్రధానం అయిపోయింది. పుస్తకాలు సేకరిస్తూ పోతున్నాను. హైదరాబాద్ విషయాలందరూ తప్పకుండా పోయేవాడిని. రష్యన్ ప్రగతి ప్రచురణాలయం ప్రచురించే కథలు, నవలలు ఇవంటే నాకు ఇష్టం. వాటి అప్పట్లో 6 ట్రాన్స్లేట్ చేస్తుండేవారు. లక్ష్మణరావు కొన్ని ట్రాన్స్లేట్ చేశారు. రాతమల్ల రామచంద్రారెడ్డి గారు కొన్ని ట్రాన్స్లేట్ చేశారు. అవన్నీ సేకరిస్తూ పోయాను. తర్వాత 1998లో జూన్లో నేను రిటైర్ అయిపోయాను.
ఇక నేను నువ్వు ఏదో చేయాలని నాకు ఉత్సాహం ఉండేది. ఏం చేయాలన్నది కూడా తెలియలేదు. నేను ఒకసారి మద్రాసు పోయాను. చోళమండలం ఆర్టిస్ట్ విలేజ్ చూశాను. ఇది బాగున్నది, ఆర్టిస్ట్ కోసం ప్రత్యేకంగా నిర్మించారు. అది గ్రామం గ్రామం ఉండి అందరూ ఆర్టిస్టే ఉంటారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇట్లాంటి మనం అందరూ హైదరాబాద్ సరౌండింగ్లో ఎందుకు చేయకూడదని అనుకున్నాను. బి నరసింహరావు నాకు మిత్రుడు. వారు వారు సినిమా ప్రొడ్యూసర్ అయిన తర్వాత గౌతమ్ మాభూమి సినిమా తీసిన తర్వాత వారితో మంచి పరిచయం పెరిగిపోయింది. వారిని అప్రోచ్ అయినాను. నా ప్రతిపాదన చెప్పాను. ఒక 100 ఎకరాలు ఎక్కడైనా ఖరీదు చేద్దామండి. అప్పట్లో 25,000 ఎకరం దొరికేది హైదరాబాద్ సరౌండింగ్ లో. కానీ అంత డబ్బు ఇన్వెస్ట్ చేసేంత శక్తి ఆయన లేదు అప్పటి. ఇంకా ధనవంతుడు ఎవడు మాకు సహకరించలేదు. దానికోసం 2 ఏళ్ల పాటు తిరిగినాం. ఆయన కూడా తిరిగింది కానీ అది సఫలీకృతం కాలేదు. తర్వాత ఆర్టిస్ట్ వర్క్ చిత్రకారులన్నా నాకు పరిచయం హైదరాబాద్ ఉన్నవాళ్ళు. ముఖ్యంగా మోహన్, చంద్ర, వేద లక్ష్మణ్, వీళ్ళందరూ మంచి మిత్రులు. కార్టూన్ శంకర్ నల్లగొండ వాడే. వీళ్ళందరితో కలిపి నల్లగొండలో వర్క్ షాప్, ఆర్టిస్ట్ వర్క్ షాప్ అని మొదలుపెట్టాను 2006లో. మళ్ళీ అది బాగా సక్సెస్ అయింది. 2 రోజులు క్యాంపు నిర్వహించాను. ఆ ఖర్చులన్నీ నేనే భరించాను. తర్వాత 2007లో కూడా ఇంకో క్యాంపు నిర్వహించాను. మిత్రులు అందరూ వచ్చారు, ఆర్టిస్టులు అందరూ. చంద్ర, మోహన్, నరసింహరావు గారు, ఏది లక్ష్మణ్, జీవి రమణ, పేరున్న చిత్రకారులు అందరూ వచ్చారు ఆ క్యాంపుకు. 2 ఏళ్ళు రెండవసారి చేసేటప్పుడు కొంచెం నాకు ఇబ్బంది కలిగింది. మిత్రులు ఎవరు సహకరించలేదు. ఒంటరి పోరాటానికి అయ్యే పని కాదనుకున్నాను. తర్వాత ఆర్ట్ క్యాంపులు నిర్వహించడం బంద్ చేశాను. చేసి సొంతంగా ఎవరు సహకారం లేకుంటే ఏదన్నా చేసే పని బాగుంటుందని ఏం చేయాలి, వచ్చే నవలు జరుగుతూ ఉంటే సామాన్యులే రచయితలుగా మారి తన జీవితాలను నవలలుగా, కథలుగా చిత్రించడం కనిపించింది. నా జీవితాన్ని నేను ఎందుకు రాయకూడదని మొదలు పెట్టడంలో కానీ ఒక అధ్యాయం మాత్రం కూడా కంప్లీట్గా చేయలేకపోయాను. ఏం చేయాలి దీన్ని అని ఆలోచించు 4 భాగాలుగా విభజించాను. బాల్యం, ప్రాథమిక విద్య, తర్వాత మాధ్యమిక విద్య, తర్వాత హై స్కూల్ విద్య. ఆ ప్రాథమిక విద్య, బాల్యం నా ఊరి అనంతారంలో జరిగింది. ప్రాథమిక విద్య కూడా అక్కడనే జరిగింది. ఈ చాప్టర్లు డివైడ్ చేసి రాస్తూ పోయాను. ఊర్లో జరిగే విషయాలు, కులాలు, వాళ్ళకు వృత్తులు, సందర్భానుసారంగా పాటలు, సేకరించిన పాటలు చాలా ఉండే. అట్నే సేకరించిన సామెతలు కూడా ఉండే. అట్లా ప్రతి సందర్భానికి ఒక పాట, ప్రతి ఎండింగ్ ఒక సామెత తోటి దాన్ని ఒక గ్రూపుకు తీసుకొచ్చే వరకు 2 ఏళ్ళు పట్టింది. 2 ఏళ్ళు బట్టి మోహన్కి చూపించాను. ఇది కొత్తగా ఉందబ్బా, ఇది బాగానే ఉంది, ఇది ఈ విధంగా ఎవరు రాయలేదు అని ఆయన గీతా రామస్వామికి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఆమెకు చూపించారు. ఇంప్రెస్ అయింది. నేను పబ్లిష్ చేస్తానన్నది. మళ్ళా దానికి మెరుగులు దిద్ది దీన్ని ఎండింగ్ ఎట్లా చేయాలి. అప్పట్లో బాల్య వివాహాలు ఎక్కువ జరుగుతుండే మా ఇళ్లలో. మేము పద్మశాలి కుటుంబానికి చెందిన వాళ్ళం. నౌకరు చేస్తారని మా తల్లిదండ్రులు ఎన్నడూ ఊహించలేదు. వీరికి పెళ్లి చేస్తే మా బాధ్యత తీసుకోవద్దని అక్కడ తిప్పుకుంటూ నగరికల్లోకి తీసుకొచ్చి ఒక అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయితోటి పెళ్లి చేశారు. ఆ పెళ్లి ముహూర్తం కూడా నా హెచ్ఎస్సి పరీక్ష అయ్యేది ఆ రాత్రికే ఉన్నది. ఆ రాత్రి అలా పరీక్ష రాసి ఆ ఊరికి పోయి బండ్ల మీద నగరికల్ చేరుకున్న అర్ధరాత్రి వరకు అలా పెళ్లి అయింది. దాంతో ఊరు వాడ బ్రతుకు ముగిసిపోతుంది. అదే ఎండింగ్ చేశాను. అది నవల నేను పేరు పెట్టలేదు. కాకపోతే కల్పన ఉన్నది, నిజ జీవితం ఉండింది. పూర్తి నిజ జీవితం కాదది. కొన్ని సంఘటనలు ఆ మిత్రులవి కూడా చేర్చాను. కానీ చాలా వరకు మా ఊరి విషయాలే.
2008 మొదలుపెట్టి 2009 ఫైనల్ చేశానండి. అంటే మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత 10 ఏళ్లకి, అంటే రిటైర్మెంట్ 1998లో అయితే, సో అప్పటి వరకు మీలో రాయాలా, చిత్రకారుడు అవ్వాలా, ఈ అనిశ్చితి ఉందా మీలో అయితే? కథలు రాయటానికి ఏం చేయాలన్నది, ఏదో చేయాలని ఉన్నది తపన ఉంది, కానీ ఏమి చేయాలన్నది నాకు నిర్ధారణ కాలేదండి. చోళమండలంలాగా విలేజ్ ఎత్తిస్తారని, అదో ఏదో చేయాలనుకుంటున్నాను, కానీ ఏది నాకు వర్కౌట్ కాలేదు. ఒక్కడి నుంచి అయ్యే పని అయితే రచన అన్నది ఎవరు సహాయం లేకుండా సొంతంగా రాసుకునే పని కదా. అట్లా నేను సాగిపోయాను రేసుగా. సార్, ఒక చిన్న ప్రశ్న ఇక్కడ. ఊరువాడ బ్రతుకులు పదేరు పాంచాలితో కానీ లేకపోతే రావూరి భరద్వాజ గారి జీవన సమరంతో కానీ పోల్చారు. మీకు ఎలా అనిపించింది సార్? మీ ఆ పోలికలు అనేది ఎలా వచ్చాయి? మీ భావన ఏంటి ఆ పోలికలతోటి? ఊహించలేదండి, బొరరావు గారు అట్లా రాస్తారని ఊహించలేదు. పదేరు పాంచాలి చూశాను, అది కూడా బాగా అనిపించే మొదలవుతుంది. అది నన్ను ఎంతో ఉత్సాహపరిచింది. నేను ఊహించని ముందు మాట అది. ఇంకొకటి సార్, దాంట్లో మీరు అంటే వీళ్ళు పల్లెల్లో వేరు వేరు వృత్తులు చేసుకుంటూ వాళ్ళు పాడుకునే పాటలు అన్నీ తీసుకొచ్చారు. ఒక అద్భుతమైన ప్రయోగం సార్ అది. ఆ పాటలు వింటుంటే కానీ, చదువుతుంటే కావాలని చేశానండి. నేను ఏదో కొత్త ఉండాలి, మామూలు అందరూ రాసినట్టు రాయకుండా ఉండాలి, కొత్త బాణి ఉండాలి. ఈ 2 పేజీలు చదవగానే మళ్ళీ కొత్తగా కవర్ పేజీ పోయినా కానీ, 2 పేజీలు పోయినా కానీ ఫలానా వాడు రాసిందని చూసుకోవాలన్న ఉద్దేశంతో 2 ఏళ్ల ప్రయత్నం చేశానండి. దాని ప్రారంభం నుంచి కూడా గీతంతో మొదలవుతుంది, చివరి పాటతోటే ఎండ్ అవుతుంది. అవి మాకు పాటల్లాగా అనిపించలేదు సార్. అద్భుతమైన జీవిత సారాలు ఉన్నాయి సార్ వాటిల్లో. వాళ్ళు పాడుకునే పాటల్లో అసలు చాలా 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 కష్టపడి ఉంటారు సార్ అవన్నీ కలెక్ట్ చేయడానికి. మీరు ఇవన్నీ నేను సేకరించి పెట్టుకున్నానండి. నాకు పాటలు, సంగీతం ఇష్టం. ఇవన్నీ నోట్బుక్లో రాసుకున్నాను నేను. అప్పట్లో 1972 ఆ ప్రాంతంలో వార్తలు అయిపోయిన తర్వాత జానపద గేయాలని వచ్చేదండి, ఒక 15 నిమిషాల పాటు రేడియోలో. అవి దాచిపెట్టుకున్నాను. దాని పూర్తి పాఠాల తర్వాత సేకరించాను. అదిగాక నాన్నగారు కూడా భాగవతులు అన్నారు కదా. మా నాన్నలు, అన్నలు భాగవతులు ఏదో పొద్దుపోక మొగం వేసి అలసిపోయేవాళ్ళు కదండి. ఏదో రిలీఫ్ కోసం భాగవతాల్లో ఆడుతుండేవాళ్ళు. సంవత్సరానికి 1 2 ప్రాక్టీస్ చేసి, రాత్రి కూడా ప్రాక్టీస్ చేసి ప్రదర్శన చేస్తుండేవాళ్ళు. ఆ మొదటి రచన ముందు ఎవరికి చూపించారు సార్ రాసిన తర్వాత? మోహన్ చూపించానండి, ఆర్టిస్ట్. మీకు మీ 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 పుస్తకాలకు చాలా వరకు చిత్రాలు లక్ష్మణేలే గీసినట్టున్నారు కదా సార్? అవును, మంచి మిత్రుడు అండి. మంచి మిత్రులు, నాకు చాలా ఆత్మీయుడు. ఇంకోటి కూడా మోహన్ గారి గురించి కూడా మీరు అద్భుతంగా రాశారు సార్. అంటే కనిపించకుండా పోయిన మోహన్కి ఇది అంకితం అని చెప్పి. చాలా ప్రేమించేవాడు నన్ను, కూడా ప్రేమించేవాడు. ఆ పుస్తకం, మొదటి పుస్తకం బయటకు వచ్చిన తర్వాత, అంటే ఆ తర్వాత మీకు ఉత్సాహం పెరిగింది సార్ ఇంకా రాయాలని? అంటే ఈ 10 ఏళ్లలో మీరు తీసుకొచ్చిన పుస్తకాలు చూస్తే మొదటి పబ్లికేషన్, దాని ప్రచారం కావాలి, నా పేరు కొత్త కదండి, తెలవాలి కదా. ఇలా పబ్లిసిటీ, నేను సెల్ఫ్ పబ్లిసిటీ చేసుకున్నాను. చదివిన మిత్రులందరూ చాలా బాగుందన్నారు, కొందరు వ్యాసాలు రాశారు. అలా జరిగిందండి పబ్లిసిటీ. అలా నేను సొంత పబ్లిసిటీ చేసుకున్నాను. ఆ తర్వాత మీ ప్రయాణం ఎట్లా సాగించారు? అంటే మీరు తర్వాత నేను ఉత్తరదేశ యాత్ర ప్రయాణం మొదలు పెట్టాను. మా ఊరోళ్ళు ఒక రిటైర్ ఉద్యోగులు కలిసి ఒక 25 మంది ప్రయాణం చేసుకుని మినీ బస్సు తీసుకొని ఈ నగరికల్ నుంచి బయలుదేరి బాసర నుంచి మొదలుపెట్టి ఉత్తరదేశ యాత్ర చేశామండి. 30 క్షేత్రాలు చూసాము. ఆ క్షేత్ర వివరాలన్నీ నేను నోట్ చేసుకున్నాను. తర్వాత ఆ వివరాలన్నీ యాత్రా కథనంగా మా యాత్ర అంటూ రాశాను. దాంట్లో రాసినవన్నీ మేము అంత చూసే టైం ఉండదండి, కానీ నేను దాన్ని వాటి కాశీ విశేషాలయం గురించి మళ్ళీ కొంత స్టడీ చేసి పేపర్లు చేసి పాత ఇన్ఫర్మేషన్ సేకరించి చేర్చాను దాంట్లో. అవును సార్, అది
అంటే అదే 2012లో పబ్లిష్ చేసినట్టున్నారు మనకి. అవునండి. దాంట్లో ప్రయాణ యాత్రా కథను కూడా కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో దాంట్లో యాత్ర ఒకటే కాదు, యాత్ర చేసే మనుషుల జీవితాలు ఎలా ఉన్నాయి, ఎట్లా చేస్తున్నారు, అందరూ వాళ్ళే ఉన్నారు కదా. రిటైర్ కాకముందు బాగానే ఉంటారు, అసలు కష్టాలన్నీ రిటైర్ అయిన తర్వాత మొదలవుతాయి. ఆ ఉద్దేశంతో వాళ్ళ కథలన్నీ సేకరించి వాళ్ళని అడిగి చేపించాను. కానీ పేర్లన్నీ మార్చానండి, పేరు మార్చాను. దాంట్లో ఈ ఉట్టి యాత్ర అయితే బోర్ అవుతుందని ఒక చిన్న ప్రేమ కథ కూడా ఇరికించాను. ఒక కవి పాత్ర కూడా మాయాచార్య అని కవి పండితుడు ఉన్నాడు, అతి కల్పిత పాత్రే. అతడు పాత్రలు పాడతాడు సాహిత్యం. ఇంకో విధంగా అది నా పాత్రే అనుకోండి. ఇప్పటి వరకు మీరు రాసిన పుస్తకాలు ఎన్ని వచ్చేసారు మొత్తం? మొత్తం 7 పుస్తకాలు వచ్చినాయండి. ఇవన్నీ 10 ఏళ్లలో రాసినవి? అవునండి. ఈ మధ్య కాలంలో అవతలి గట్టు అని గేమ్ ఉంది కదండి, మహాపుస్తకంలో ఏమిటి వింత భయాలు, ఇంట్లో చీకటి, ఏమిటి అపస్వరాలు, తీగ తెగింది, ఏమిటి రంగుల నీడలు, సావు బ్రతుకు, ఎతడికి పోతావు ఈ రాత్రి, అవతలి గట్టు. ఇది శ్రీ గేయం అండి. ఇంట్లోని 7 పాదాలు తీసుకొని 7 కథలు అల్లాను. అది అచ్చులో ఉంది. అది కొంత ఫైనల్ చేయాలి, నా కంటి జబ్బు వల్ల అది ఫైనల్ చేయలేకపోయాను. నేను చదివిన మీ కథల్లో నాకు బాగా కనిపించింది, నచ్చింది ఏంటంటే తెలంగాణ గ్రామీణ వాతావరణం. అంటే ఇప్పుడు మీరు మీరు పుట్టి వచ్చిన ఊరు, ఆ ప్రాంతము, నల్గొండ అనే చిన్న పట్టణంలో మీరు ఉన్నది ఆ రోజులు, అండ్ అలాగే తెలంగాణ మీరున్న అంటే మీ కాలంలో తెలంగాణలో వచ్చిన మార్పులు, అంటే సాయుధ పోరాటం నుంచి మొదలుకుంటే తెలంగాణ తొలిదశ ఉద్యమం కానీ, ప్రత్యేక తెలంగాణ తొలిదశ ఉద్యమం కానీ, ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమం కానీ, వీటన్నిటి గురించి మీరు అంటే డాక్యుమెంట్ చేసింది చాలా బాగా కనిపించింది సార్. అంటే మీ పుస్తకాల్లో మీ జీవితమే కాకుండా మీ జీవితంతో ప్యారలల్ గా తెలంగాణ జీవితం కనిపిస్తుంది. సో అది ఎట్లా తీసుకొచ్చినారు అనిపిస్తుంది? అంటే ఈ ఈ ఈ పందాన్ని నేను ఎంచుకొని ఇలా కథలు రాస్తానని మీరు అప్పట్లోనే అనుకున్నారా? అది ఎలా వచ్చింది చెప్పండి. లేదు, నేను ప్రారంభించేటప్పుడే చూపించాను, ఉద్దేశంతో రాస్తూ వచ్చానండి. ఏదో కథలు కాకూడదు, లోకల్ జీవితం ఉండాలి, ఇక్కడ జరిగిన పోరాటాలు ఉండాలి, దాని నాకు ప్రతిస్పందన ఉండాలి అన్న ఉద్దేశంతో 1940 బేస్ చేసుకొని 2020 వరకు నేను కథలు రాస్తూ వచ్చానండి. అది కాలాన్ని బట్టి, ఈ ఉద్యమాలను బట్టి అన్ని నా స్పందన కథల రూపేణ, నవల రూపేణ ప్రతిబింబించానండి. సరే, రాయాలని మొదలు పెట్టుకున్నప్పుడు మీ మీద అంటే చాలా గడిచిన జీవితం చాలా ఉంది కదా, అంటే మీకు లెక్కలేనన్ని కథలు ఒకేసారి వచ్చి పడి ఉంటాయి కదా, అప్పుడు ఎలా అనిపించింది? అంటే ఏది రాయాలనే కన్ఫ్యూజన్ ఉండేది ఏమైనా? నేను ఒక ప్లాన్ తోటే రాసేవాడిని, ఈ కథ ఇట్లా రాయాలన్న ప్లాన్ తోటే రాసేవాడిని అండి. చాలా వరకు నాకు ఆ పాత్రలన్నీ నా మిత్రులే ఉంటాయి, నేను చూసిన సంఘటనలే ఉంటాయి, పేరు మార్చుంటాను అంతే. నేను ఆ యక్షగానం అనే కథల సంపుటిలో మా ఊరు అనే కథ చదివినప్పుడు ఆ చివరిలో ఇంతేనా మా ఊరు అనే మాట అన్నారు సార్. ఇంతేనా మా ఊరు అన్నారు అంటే నన్ను చాలా వెంటాడిన వాక్యం అది. అంటే ఒక మనిషి తన ఊరి గురించి ఆలోచిస్తూ చివరిలో ఇంతేనా మా ఊరు అనే ఒక మాట అన్నాడంటే నాకు నిజంగా అంటే అది నన్ను వెంటాడే వాక్యం అది. ఆ మీ అంటే మీ నేపథ్యం, మీ ఊరు, అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే ఎట్లా ఉంటుంది? 1940 నుంచి 2000 వరకు తిరిగి ఉండేనండి. తర్వాత కాలంలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, మనుషులు మారిండ్రు, స్నేహాలు మారినాయి, డబ్బుకు ప్రాముఖ్యత పెరిగింది. స్నేహితులను నమ్మితే అతని జీతగానికి అమ్మి, అది నా సొంత కథేనండి. ఎకరం భూమి పోగొట్టుకున్నాను. అలా మిత్రులు కాదండి, డబ్బు లేదు, అన్నిటి మూలం ఆర్థిక మూలమే అని తెలిసిపోతుంది. లేదండి, నా ఊరి నాకు ప్రేమ పోయిందండి. ఏం జరిగిందంటే, నా పెళ్ళికైనా ముందు పద్మశాలి కుటుంబం 40 ఉండేదండి మా ఊర్లో. అయితే వీడు పద్మశాలి 2 సార్లు మన భోజనాలకు వెళ్ళేవాడు. శ్రావణ మాసంలో శ్రావణ పుణ్యం నాడు, తర్వాత ఊరితోటి పాటుగా.
అయితే ఒకసారి శ్రావణ పూర్ణిమ నాడు మేము వనవాసి భోజనాలు చేసి వస్తున్నప్పుడు ఈ భూకామందరం పిల్లవాళ్ళు రెచ్చగొట్టిండ్రు. ఆ రోజున వన భోజనాలు పోతే తినటం తాగటమే కదండి. ఆ ఉద్దేశంతో చిన్న గొడవ జరిగింది. ఆ రాత్రి ఊళ్ళోళ్ళందరూ వచ్చి శాలలోనందరినీ ఇళ్ళ మీద పడి కొట్టిండ్రు. కొట్టడంతో 4 ఏళ్ళ ఊరి నుంచి ఒక్కడు లేకుండా వెళ్ళి ఒక పద్మశాలి కుటుంబం ఒక్కటి లేకుండా వెళ్ళిపోయిందండి. అప్పటి నుంచే నాకు మా ఊరి మీద ప్రేమ లేదండి. అంతకుముందు ఉన్న ప్రేమ, నా బాల్యంలో ఉన్న ప్రేమ తదనంతరం లేదు. వీళ్ళ మూలంగానే మా కులపోళ్ళందరూ ఊరికి దేశాల మీద పోయిందండి. దేశానికి ఒకళ్ళయింది. ఇప్పుడు కుటుంబాలే లేవు. మా ఊర్లో ఒక్క పద్మశాలి కుటుంబం లేదు. అది కారణం. అప్పటి నుంచి నాకు ప్రేమ లేదు ఆ ఊరి మీద. ఎప్పుడు ధనవంతులు భూస్వాములదే పెత్తనం జరిగేదండి. మామూలు బ్యాక్వర్డ్ శ్రమజీవుల మీద ఎప్పుడు సానుభూతి చూపించేవాళ్ళు కాదు. 1955, 56 ప్రాంతంలో మంచిగా ఉండేదండి. కొంత తీరుగా ఉండేది కానీ ఇంతగా కనిపించేది కానీ ఇంతగా కనిపించలేదండి అప్పట్లో. ఇంతగా కుల ఆధిపత్యం పోరండి. అంత తప్ప ఏం లేదండి. అగ్రకులాలదే పెత్తనం అండి. అప్పుడు 56 ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ చేసేవాడు, తెలంగాణ పోయింది. ఇక మార్పు వచ్చి కల్చర్ మార్పు వచ్చిందండి. సార్ మీరు కథల్లో రాస్తూ ఇలా నేసేవాళ్ళ కుటుంబాల్లో చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత పని ఉండేది, ఎప్పుడు తిరిగి దొరకని పని ఉండేది అని. అప్పట్లో ఉండేదండి. దోతులు చీరలు నేర్చుకునేవాళ్ళు. తదనంతరం మిల్లు బట్టలు ఎక్కువ వచ్చినాయి. అవి నేత బట్టల కన్నా చస్తాలు వస్తుండేవి కనుక వాళ్ళు వాటి మీదనే ప్రేమ చూపించేవాళ్ళు. నేత పని నేర్చి నేత బట్టలు వాడేవాళ్ళు కాదు. అది కారణం అండి. మిల్లు వస్తాలే దొరుకుతుంది. సో ఆర్థికంగా చితికిపోవటం వల్ల కూడా బలహీనపడ్డారు అంటారా? మన అది కూడా కారణం. ఈ ఊరి మీద పడి కొట్టడం ఒక కారణం. అప్పటికే గిరాకులు బట్టకు నేత పని కూడా తగ్గిందండి. జరిగి సహకార సంఘాలు ఏర్పడ్డాయి, చేనేత సహకార సంఘాలని. వాళ్ళు నేర్పించేవాళ్ళు కానీ నూలు గిరాకీ కూడా ఎక్కువ రేటు ఉండేది. లేబర్ ఛార్జీలు కూడా తక్కువనే ఇచ్చేవాళ్ళు. అది గిట్టుబాటు కాకపోయేది. నేత పని ఒక్కరు భార్య భర్తలు పిల్లలు ముగ్గురు చేస్తేనే అది జరుగుతుందండి. ఒక్కరు కాదు, కుటుంబం మొత్తం దాని మీద ఆధారపడి ఉండాలి. ఆసిపోయాలి, కండలు చుట్టాలి, ఎప్పుడు ఇతరుల సహాయం ఉండాలండి దానికి. సార్, మీ చుట్టూ ఉన్న ఇట్లాంటి పరిస్థితులు కూడా మీరు మీ బాల్యంలో అంటే నేను బాగా చదువుకోవాలి, చదువుకునే కానీ మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అనే ఆలోచన అలా పుట్టిందేనా? లేకపోతే అంటే మీరున్న ప్రాంతంలో చదువు మీద ఎలాంటి అభిప్రాయం ఉండేది ఆ రోజుల్లో? మీ బాల్యం అది ఎలా నడిచింది? మా నాన్న ఈ మొగ్గం చేసే పని వద్దురా, ఏదే పని చూసుకోవాలని ప్రోత్సహించేవాడు. కొత్తగా ఒక టీచర్ వచ్చాడు. ఆయన చదువుకోని ప్రోత్సహించి మాకు సంగీతం మీద ప్రేమ. అతను చక్కగా పాటలు పాడేవాడు, సంగీతం హార్మోనియం వాయించేవాడు. చదువుకుంటేనే పెద్దలు ఉంటుంది అని చెప్పేవాడు. అలా మేము మా ఊర్లో ఉండే 4వ తరగతి చదివి పక్కన ఉండి ఒక 12 కిలోమీటర్ల సూర్యాపేట నడిచిపోయేవాళ్ళం అండి. పోయి అక్కడ ఉండి వండుకొని తిని మళ్ళీ శనివారం వచ్చి ఆదివారం ఉండి మళ్ళీ సోమవారం నాడు సర్ది మూట తీసుకొని పోయి సోమవారం తిని మళ్ళీ మంగళవారం నుంచి వంట చేసుకునేవాళ్ళం అండి. ఇలా 6 ఏళ్ళ తర్వాత ఎస్ఎస్సీ వరకు చదువుకున్నానండి. అది జరిగిన సంగతి. ఆ రోజుల్లో అందరూ చదివేవాళ్ళు. అది కష్టం అనిపించేది కాదు, సహజంగా జరిగే పనే కదా అనుకునేవాళ్ళే తప్ప ఇది కష్టపడుతున్నామన్న ధ్యాస ఉండేది కాదండి. చదివే ముఖ్యం. నేను ప్రాథమిక విద్య 4వ తరగతి వరకు మా ఊరిలో చదువుకున్నానండి. అయితే సూర్యాపేటలో 5వ తరగతి నుంచి ఎస్ఎస్సీ వరకు 10వ తరగతి వరకు చదువుకొని అది ఉత్తీర్ణమైన తర్వాత ప్రైవేట్ స్కూల్ అప్పుడు మళ్ళీ ఎమ్మటే జాబ్ తగ్గలేదు. ఏం చేయాలని పంచాయతీ సమితిలో బ్లాక్లు అని ఉండేది, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్ అని ఉండేది. అక్కడ స్కూల్ లేని గ్రామాల్లో పాఠశాల పెట్టడానికి కొందరిని సెలెక్ట్ చేసుకున్నారు.
నేను కూడా అప్లికేషన్ పెడితే నాకు కూడా నన్ను సెలెక్ట్ చేసి కాజీపేట అని సూర్యాపేట దగ్గరనే ఉంటుంది, అక్కడ బడి లేదు. అక్కడికి పోయి పిల్లలంతా జమ చేసి విద్యార్థుల పాఠాలు చెప్తూ పోతుంటే అందరి తర్వాత కొంతమంది మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ ఏర్పాటు చేశారు. తర్వాత రాజనాయక్ తండా అని ఇంకో తండాలా కూడా స్కూల్ లేకుంటే అక్కడికి బదిలీ చేస్తే అక్కడ కూడా పోయి స్కూల్ ప్రారంభించి కొంతమంది పిల్లలను అక్షరాభ్యాసం చేసిన తర్వాత అక్కడ స్కూల్ పెట్టారు, గవర్నమెంట్ స్కూల్. అక్కడి నుంచి వేరే ఇంకో ఊరు బదిలీ చేయించారు, పాఠశాల లేని ఊరు. అలా 2 సంవత్సరాల దాకా నేను ఈ ప్రైవేట్ 60 రూపాయలు ఇచ్చేవాళ్ళండి వాళ్ళు, 60 రూపాయలు ఇచ్చేవాళ్ళు. తర్వాత ఎంప్లాయ్మెంట్ కార్డుని లిస్ట్ చేస్తే నాకు కాల్ వచ్చిందండి 1960లో. 5 జనవరి 5 నాడు తహసీల్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ ఎల్టీసీ అనేవాళ్ళు, లోయర్ డివిజన్ క్లార్క్ గా జాయిన్ అయినా. అక్కడ ఒక 2 ఏళ్ళు చేసి అక్కడి నుంచి నల్లగొండకు బదిలీ చేశారు. నల్లగొండ బదిలీ ఆర్డీఓ ఆఫీస్లో చేస్తే అలా నల్లగొండ బదిలీ చేయటమే నాకు చాలా నా జీవితంలో కొత్త మలుపు తిరిగింది. అదే సూర్యాపేటలో ఉంటే నా జీవితం ఏమోనో తెలియదు. అది నేను ఎంతో గర్వంగా చెప్పుకుంటాను. నల్లగొండలో నాకు మంచి మిత్రులు దొరికిండ్రు. డిపార్ట్మెంట్ మిత్రులు ఏదో ఆఫీస్ ఉన్నంత వరకే, తర్వాత ఎవరి మీద వనికి చేసే, ఎవరు ప్రేమలు చూపించేవారు, తాత్కాలిక ప్రేమలే. కనుక నేను ఎక్కువ వాళ్ళతో సన్నిహితంగా ఉండేవాడిని కాదు. ఆఫీస్ వరకే అన్లిమిటెడ్ వరకే ఉండేవాడిని. తర్వాత నోముల సత్యనారాయణ, కనకాచారి, ప్రతి రామచంద్రం, వీళ్ళు ముగ్గురు టీచర్లే. వాళ్ళతో స్నేహం ఏర్పడి సాహిత్యం మీద అభిమానం పెరిగి వాళ్ళతోటి చాలా స్నేహితులను పెరిగినాను. అట్లనే నవీన్ గారితో పెరగటం, తద్వారా వివరాలతో పెరగటం, దిగంబర కవులతో స్నేహం, ఇలా నా సాహిత్య జీవితంలో ఎంతో మేలు జరిగిందండి. అంతకు ముందు అంటే మీరు నల్లగొండకు రావడానికి ముందు ఈ సాహిత్య ప్రియులంతా అంటే సాహిత్యకారులతో పరిచయం కాకముందు మీరు చదువుతూ ఉండేవాళ్ళ సార్? అప్పుడు కూడా అంతకుముందు అంటే సాహిత్యం అంటే ప్రేమ అప్పుడు కూడా ఉందా? ఇక్కడ వచ్చింది అప్పుడు మేము చదువుకునేటప్పుడు ఒక రూమ్ లో ఉండేవాళ్ళం అండి, 4-5 పిల్లలు కలిసి వంట చేసుకునేవాళ్ళం. మా రూమ్ పక్కన ఒక ప్రైవేట్ లైబ్రరీ ఉండేది. అప్పుడు గవర్నమెంట్ లైబ్రరీ ఫారం కాలేదు. సూర్యాపేట వైశ్యులందరూ కలిసి ఒక లైబ్రరీ ఏర్పాటు చేశారు. మా పక్క ఇంటినే ఉండేది ఆ లైబ్రరీ. మేము సాయంత్రం బడి నుంచి రాగానే సినిమా బొమ్మలు చూద్దామని సినిమా పత్రికలు ఇవే తిరిగేస్తుంటే చంద్రయ్య అనే వాడు ఇన్ఛార్జి ఉండేది లైబ్రరీకి. అతను అడిగే పుస్తకాలు తెచ్చుకొని చదవటం ప్రారంభించాం. అలా కోవలి జంపని నవల విరివిగా ప్రచారం ఉండేది. 60 పేజీలు ఉండేది ఒక్కొక్క నవల. అవి గంటలు చదివేవాళ్ళం. అలా అతని ద్వారా చదవటం అలవాటు అయిపోయిందండి. సార్ మీకు శ్రీశ్రీ గారు అన్న, రావి శాస్త్రి గారు అన్న చాలా చాలా అభిమానం అని చదివాము సార్ మేము. అది ఏదండి, వాళ్ళ తర్వాత రావి శాస్త్రి కథలు జ్యోతి మాసపత్రికలో వచ్చాయి. రాఘవయ్య గారు ప్రారంభించారు 6 సారా కథలు, మరో 6 సారా కథలు, కథ ఇవన్నీ పుస్తకాలు వచ్చాయి. అలా రాజు మహిళ నవలలు వచ్చాయి. విపరీతంగా చదివేవాడినండి. ఆ భాష స్థానిక భాష నన్ను ఆకర్షించిందండి. సార్ మీరు నల్లగొండలో ఉన్న కాలంలో సాహిత్యకారులతో మంచి పరిచయం, స్నేహం ఉండింది కదా. ఆ కాలంలో ఎవరు మిమ్మల్ని కథ రాయమని ఎవరు అడగలేదా? అంటే అప్పుడు మీకు రాయాలన్నప్పుడు ఎందుకంటే విధంగా అనే మిత్రుడు ఉండేవాడు, అతను కథలు రాస్తుండేవాడు. అతను చదువుకునే నుంచి రాస్తుండేవాడు. అంతే తప్ప నా మిత్రుడు కూడా ఎవరు నోముల సత్యనారాయణ రాసేవాడు కాడు, కనకాచార్య రాసేవాడు. వీళ్ళంతా చదువులే. చిన్న వెంకటరామారావు గారిని వకీలు ఉండేది, ఆయన మాజీ ఎమ్మెల్యే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి. అతను ప్రోత్సహించేవాడు. సాహిత్య సభలు అభివృద్ధిలో జరిగేవి తప్ప ఇంకేం లేదు. ఫణికుమార్ గారని డిప్యూటీ కలెక్టర్ డైరెక్ట్ డిప్యూటీ అయితే వచ్చింది, ఆర్డీఓగా వచ్చాడు. అతను వచ్చిన తర్వాత నల్లగొండ వాతావరణం కొంచెం మార్పు వచ్చింది. నల్లగొండ జిల్లా మహాసభలన్నీ ఏర్పాటు చేయించాడు నల్లగొండలో. అవి సభలకు రాజశాస్త్రి, సోమసుందర్ వీళ్ళంతా వచ్చారు, చలసాని ప్రసాద్.
వీళ్ళందరూ వచ్చారు. ఇది 2 రోజులు 3 రోజులు జరిగినాయి. దాని తర్వాత ఊపందుకున్నది. అలా సాహిత్య కవులు ఎక్కువ పెరిగారు కానీ కథలు భోజంగా మాత్రం ఉండేవాడు. మేరెడ్డి యాదగిరి రెడ్డి అనేవాడు అతను కథలు రాస్తుండేవాడు. కవిత్వం కూడా రాస్తుండేవాడు. ఈ లిమిటెడ్ గానే ఉండేవాళ్ళు. సార్ మీరు కథలు చదవడం మొదలు పెట్టినప్పటి నుంచి చూస్తే మీరు మీరు మీ మొదటి కథ రాసేంత వరకు చాలా కాలం మీరు కొన్ని వందల పుస్తకాలు చదివి ఉంటారు. చాలా మంది రచయితలు పరిచయం ఉంటారు అంటే చదవడం. మీకు బాగా నచ్చిన రచయిత అంటే మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన రచయిత రచనలు? నన్ను ప్రభావితం చేసి రావి శాస్త్రి గారండి. ఆ రచన నాకు ఎంతో ఇష్టం. ఆ భాష, ఆ కథ ప్రారంభం ఎండింగ్ చాలా నచ్చుతుంది నాకు. ఇప్పుడు ఆ యక్షగానం అనే కథలో ఆ చివరిలో ఒక పాటతో ఏం చేయడం అనేది అంటే చాలా బాగా నచ్చింది. అంటే మంచి క్రాఫ్ట్ అనిపిస్తుంది అండి. మీరు చాలా బాగా రాస్తారు. అంటే సక్సెస్ అయ్యారు అనేది లేదు. సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ వయసులో కూడా మీరు అంత అందంగా కథలు రాస్తున్నారు. అన్ని కథలు చాలా బ్రీఫ్గా అంటే 1.5 పేజీ 2 పేజీలు సార్. అంటే లైక్ అంటే నేను కంపారిజన్ అంటే నల్గొండల కథలు చదివాను కదా, అంటే సిమిలర్ లాగా అంటే వెరీ క్రిస్ప్గా చాలా 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 కథలు బాగున్నాయి సార్ అవన్నీ. అంటే 2 పేజీలో చెప్పేయటం అనేది వాళ్ళ అనుభవాలు కానీ. మీరు ముందే చెప్పినట్టు అంటే మీరు చూసిన జీవితాన్ని డాక్యుమెంట్ చేయాలనే ఆలోచన ఎంత బాగుందో, దాంతో పాటు దాన్ని అందంగా చేయడం అనేది కూడా మీ కథల్లో కనిపిస్తుంది సార్. అంటే మీరు ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యారా అంటే ఈ రెండింటిని కలపడం చాలా గొప్ప విషయం. అంటే మీరు చూసిన జీవితాన్ని చరిత్రని డాక్యుమెంట్ చేయాలనుకున్నారు. అలాగే ఆ సమయంలోనే మీరు మళ్ళీ కథని అందంగా చెప్పాలనే ప్రయత్నం కూడా ఉంది. ఆ రెండు బాగా కుదిరినాయి. అంటే మీరు ఇంత బాగా రాస్తున్నారంటే మేబీ ఆ జీవితాన్ని చూసి రావడం కూడా నేను అనుకుంటాను. మీరు అన్ని పార్శ్వాలు కూడా టచ్ చేశారు. మీరు మీ మాటలోనే చెప్పారు కదా, మీరు చాలా డబ్బు కొరకు నానా గడ్డి గరిచే వాళ్ళ గురించి రాశారు, స్త్రీలతో స్నేహం చేసి వాళ్ళని లొంగ తీసుకొని లాభపడే వాళ్ళ గురించి రాసేవారు, భార్యాపిల్లలు ఉండగానే అభాగినులను మోసపుచ్చే వాళ్ళ గురించి రాశారు. అన్ని పార్శ్వాలు టచ్ చేశారు సార్ మీరు. అంటే వీళ్ళంతా నాకు తెలిసిన వ్యక్తులేనండి. డెఫినెట్గా సార్. అది తారుమారు కథా సంపుటి చదువుతుంటే మీ మాట చదువుతుంటే మీరు టచ్ చేయని పార్శ్వం అనేదే లేదు. సార్ మీరు ఉద్యోగంలో ఉన్న కాలంలో ఇప్పుడు రచయితగా ఉన్న కాలంలో మీ డైలీ రొటీన్ ఎట్లా మారింది సార్? అంటే ఇప్పుడు రోజు రాస్తా ఉంటారా కథలు? ఎట్లా ఉంటుంది? నేను రోజు రాయనండి. ఎప్పుడో 3 వచ్చినప్పుడు రాస్తున్నాను. అందులో 3 ఏళ్ల నుంచి నేను రాసిన ఆరోగ్యం బాగాలేదు, చేతులు వణుకుతున్నాయి. దానికి ఎంతమంది నా వయసును బట్టి వణుకుతున్నాయి, రాయలేకపోతున్నాను. ఈ ఒక 6 నెలల నుంచి చదవలేకపోతున్నాను. కన్ను కూడా మందగించింది. రాయలేను, చదవలేను. చివరిగా రాసిన అవతలి గట్టు మాత్రం కొంచెం సరి చేయాల్సింది. అది ఎప్పుడు చేస్తానో ఏమో చూడాలి. ఈ కథలగూడు కవర్ పేజీ చాలా చాలా బాగుంటుంది సార్. అంటే ఒక మనిషి కూర్చో ఉంటే ఆయన హృదయం స్థానంలో ఒక చెట్టు ఉంటుంది, ఆయన కడుపు స్థానంలో ఒక స్త్రీ పడుకొని ఉంటుంది. సో దీని గురించి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సార్ లక్ష్మణ్ నేలే గారు? లేకపోతే నేను చెప్పానండి, ఆయనకి ఇట్లా ఉండాలి, బాధలు కష్టాలు సుఖాలు వ్యవసాయం చెట్టు ఉండాలంటే నా కోసమే ప్రత్యేకంగా ఇచ్చిన పెయింటింగ్ అండి ఇది. అద్భుతం సార్, ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది ఇది. మీ డిజైన్లు అవన్నీ అంటే మీ డ్రాయింగ్స్ కానీ ఇవన్నీ మీ నేతకి లేకపోతే మీ పద్మశాల హస్తకళ నైపుణ్యానికి వీటికన్నిటికీ చాలా సంబంధం ఉంటుందేమో కదా సార్? ఈ సున్నితో పనిచేసే కౌన్సిలర్లు పద్మశాలి నుంచే చిత్రకారులు ఎక్కువ మంది వచ్చారండి. నాజుకు పని వాళ్ళకి అలవాటులో ఉంటుంది కాబట్టి ఈ చిత్రలేఖనం ఇది వాళ్ళ మెడల్లో ఉంటుంది. కొన్ని తరాల నుంచే రచనలు అవి ఉంటాయి కాబట్టి నేను ఓపిక ఉంటుంది కాబట్టి అందుకనే పద్మశాలి నుంచి ఎక్కువ చిత్రకారులు కానీ మిగతా వాళ్ళని వచ్చిందని అనుకుంటున్నాను నేను. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదు, కానీ దీంట్లో నుంచి ఎక్కువ రావడానికి గల కారణం ఇదని నేను గ్రహిస్తాను. నాజుకు పని కదా. మీకు ఆ 15 ఏళ్ల వయసులో మీ ఊరు నుంచి మొత్తం మీ కులం వాళ్ళందరూ వెళ్ళిపోవడం అనేది అదొక కథ నన్ను ఇప్పటికీ వెంటాడుతుంది సార్. అది అలా మిమ్మల్ని వెంటాడే కథలు ఏముంటాయి?
అవి మీరు రాయలేకపోయినవి ఏంటి? అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే ఇప్పుడు మీకు సహకరించక రాయలేకపోయిన కథలు చాలా ఉన్నాయి అన్నారు కదా, అలా వెంటాడుతూ రాయలేకపోతున్న కథలు ఏమన్నా? అట్లా లేవండి, అట్లాంటివి లేవు. ప్రారంభించు ఉండాలని ఎలమంద అనే ఒక కథ రాయాలనుకున్నా. అప్పుడు పోరాటంలో పాల్గొన్నవాడు తదనంత జీవితం ఏమైందన్న చూసి రాద్దాం అనుకున్నాను, కానీ రాయలేకపోయాను. పోరాటంలో పాల్గొన్న వాళ్ళు వాస్తవంగా సిద్ధాంతాలు తెలిసి జాయిన్ కాలేదండి. అవసరాల బట్టి, వాళ్ళ లోకల్ ప్రాబ్లమ్స్ బట్టి, లోకల్ ప్రేమలో తోటి ఆ అమ్మాయిని తీసుకొని పార్టీలో పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు నాకు కొందరు తెలుసు. తదనంతర జీవితం కొంత బాధామయంగానే ఉంది. మళ్ళా కులాధిపతిలో పెరిగి పోతుంది భార్యాభర్తల మధ్య. ఇట్లాంటి విషయాలు నేను చర్చించదలుచుకున్నాను, కానీ అది కాలేదు దానికి. ఆ ఎలమంద కథలో మీరు పోరాటం తర్వాత అతని జీవితం రాద్దాం అనుకున్నారు కదా? అవునండి. 1969 జీవితమా? 48 పోరాటం, తెలంగాణ సాహిత్య పోరాటం. మీ కథల్లో సరళమైన వాక్యం ఉంది సార్. అంటే ఆ, నేను చదివిన మీ కథలన్నిటిలో సరళమైన వాక్యం అంటే దీన్ని ఒక కథలాగా ఇప్పుడు మీరు మాతో ఎలాగైతే మాట్లాడుతున్నారో అలాగా కథ చెప్తున్నట్టు, ఒక పక్కన కూర్చున్న వ్యక్తి కథ చెప్తున్నట్టు సరళమైన వాక్యాలతో సాగిపోతుందంటే, మీరు చాలా కథలు చదివిన తర్వాత 70 ఏళ్ల వయసులో రాయడం మొదలు పెట్టినారు కదా, అంటే మీరు ఆ వాక్యాన్ని ఎట్లా పట్టుకున్నారు? అంటే మీరు రాసేటప్పుడు నా వాక్యం ఇలా ఉండాలనుకున్నారా? అయితే మనం మాట్లాడుకునేదే రాతలో ఉండాలనుకున్నానండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న తర్వాత మీరు చూడండి, నా కథలో ఇదే వాక్యాలు కనపడతాయి మీకు. అట్లా ఉండాలనే ప్రయత్నం చేసినండి. కానీ అనుకున్నట్టు రాయటం అంత సులభం కాదండి. నా మిత్రుడు భాషా పండితుడు, తెలుగు భాషే కాదన్నారు. పర్వాలేదయా ఉండని, నేను మాట్లాడే భాష ఇది, హర్షించిన వాళ్ళు హర్షిస్తారు, లేకపోతే లేదని చెప్పాను. కొందరు పండితులు తెలుగు కాదన్నారు. కాకుంటే వాళ్ళు నేను మాట్లాడుతాను, రాస్తాను, నచ్చితే అలా కంటిన్యూ చేశానండి. చాలా సరళంగా ఉంది సార్. ఎక్కువ తెలంగాణ యాస కూడా పెట్టకుండా చాలా సరళంగానే ఉంది సార్ మొత్తం భాష అంతా. తెలంగాణ యాసని కొట్టు పదాలు ఎక్కడ మూలబడ్డ మాకే తెలంగాణ వాళ్ళకి అర్థం కాని పదాలు వాడుతున్నారు ఈ మధ్య కాలంలో. ఏమన్నంటే తెలంగాణ భాష. విశాఖపట్నంలో ఉంటారు లెక్చరరు, ఆయన ఊరువాడ చదివి, ఇది నీ జీవితం కాదు కృష్ణమూర్తి, నా జీవితం కూడా ఇస్తూనే ఉన్నది అని, నేను కృష్ణ అంటూ రాసుకొచ్చాడు. బహుశా మీరు గురువాడ బతుకులో ఆయన మాటలు ఉంటాయి చివరి పేజీలో. మార్పులు కొందరు కులవృత్తులు పోతున్నాయని బాధపడుతుందండి. కులవృత్తులు పోక తప్పదు, మార్పు తాక తప్పదు. దాన్ని ఎవరు ఎక్కడ కొందరు రాస్తారు, కులవృత్తులు పోయినాయి, ఇట్లా పోయినాయి, అట్లా పోయినాయి, బాధపడుతుంది. ఇప్పుడు కౌన్సిల్ పని చేసే వాళ్ళకి తప్ప, వడ్డంగి పని చేసే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఎవరు, కుమారాయన ఇంకా కుండ చేస్తుంటే బతకడాయన అంటే ఎట్లా దొరుకుతుందండి? అన్ని మనకు స్టీల్ సామాన్లు దొరుకుతుండే, రెడీమేడ్ దొరుకుతుండే. ఇంకా ఆ వృత్తిని ఆధారం మనం మారాలి, కానీ వృత్తి కోసం జనం మారదు కదా. మార్పు సహజంగా వస్తుంది ఉంటుంది కదా, దీన్ని ఎవరు ఆపుతారు? ఈ సాహిత్యం అనేది, అంటే రాయడం అనేది ఒక రచయిత అనే ప్రయాణం మొదలు పెట్టకపోయి ఉంటే ఏమై ఉండేది అనుకుంటారు మీరు? రాయకుంటే ఉంటే ఎంతకాలం బ్రతుకుండేవాడినో కాదో. చాలా మంచి మాట చెప్పారు సార్, గొప్ప మాట అది. చాలా మంచి మాట. మీరు చాలా బిజీగా గడుపుతుంటారు మీ ఉద్యోగ జీవితం అంతా. అంటే ఆయన ఆ తర్వాత చాలా మంది చూశాను, రిటైర్మెంట్ తర్వాత ఒక శూన్యం వస్తుంది కదా, ఆయన దాంట్లో సాహిత్యం, తనకి ఇష్టమైన సాహిత్యం రచనను పెట్టుకొని దాని ద్వారా ఆయుష్ పెంచుకున్నారు అన్నారు. చాలా గొప్ప మాట చెప్పారు కృష్ణమూర్తి. అది యథార్థం అండి. నాకు చీకృచింత లేకుండా పోవటానికి కారణం రచనేనండి. నేను చూసిన జీవితాలను, నన్ను ప్రేమించిన వ్యక్తులను, ద్వేషించే వ్యక్తులను కూడా నేను ప్రేమిస్తూ పోతాను. ఎవరిని ద్వేషించను, విలన్ పాత్రలు ఉండవు నా రచనలో. స్త్రీలను కించపరిచే విషయాలు ఎక్కడ ప్రస్తావించలేదు. ఇది నేనేమో పెట్టుకున్నాను. ప్రతి మనిషిలో విలన్ ఉంటాడు, హీరో ఉంటాడు. అలా పరిస్థితులను బట్టి వాడు మోసగాడవుతాడు తప్ప స్వయంగా మోసం చేయాలని ఉండదు అనుకుంటాను. అది నేను గమనించిన విషయం. మీతో మాట్లాడడం చాలా, అంటే నిజంగా ఇస్తున్నాను, ఈ ఆదివారం
మీతో మాట్లాడడం చాలా గొప్పగా ఉంది సార్. మీ ఆరోగ్యం సహకరించాలి. మీరు రాయాలనుకున్న కథలు ఇంకా చాలా ఉన్నాయి. మీరు చూసిన జీవితం చాలా పెద్దది. ఆ కథలు మీరు మాకు చెప్పడానికి మీ ఆరోగ్యం సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు రాస్తారని నమ్మకం ఉంది. అండ్ మీ నుంచి ఇంకా చాలా కథలు వినాలనుకుంటున్నా. ఇంటర్వ్యూలో నాకు చాలా అంటే గొప్ప మాట ఒకటి చెప్పారు సార్. మీరు ఏంటంటే మీరు రిటైర్మెంట్ తర్వాత ఈ రచన ఈ మార్గంలో రాకపోయి ఉంటే మేబీ బతుకుండేవాడిని కాదేమో. ఈ రచన నా ఆయుష్ని పెంచిందని అన్నారు. అది నాకు తెలిసి ఒక ఆర్టిస్ట్ గా మీరు అచీవ్ చేసిన అంటే మీరు అచీవ్ చేయడం కానీ మీరు చెప్పిన గొప్ప మాట అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా అంటే హుషారుగా మాట్లాడుతున్నారు. అంతే హుషారుగా మీరు ఇంకా కథలు రాయాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. సంతోషం అండి, చాలా ఆనందం.